Hello, welcome to the Edutech class. Hi, మనం ఈ వీడియో సెషన్లో 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుంచి 6th లెసన్ అంటే 6th లెసన్ అంటే లాస్ట్ లెసన్ అనమాట. టోటల్గా 6 లెసన్స్ ఉంటాయి. అప్ టు 5 లెసన్స్ వరకు మీకు వొకాబులరీ అండ్ గ్రామర్ పార్ట్ ఇంతకుముందు వీడియోలో అందించాను. దిస్ ఈజ్ ద లాస్ట్ లెసన్ ఇన్ ద 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. దీనిలో గ్రామర్ పార్ట్ కింద ఏం చెప్పారంటే అడ్జెక్టివ్ అనేది నౌన్ ముందు ఒక్కటే కాదు 2-3 రకాలుగా వస్తే ఎలా ఉంటుంది, ఆ అడ్జెక్టివ్స్ 2-3 రకాలుగా రెండు లేక 3 రకాలుగా అడ్జెక్టివ్స్ వచ్చినట్టయితే ఏ విధంగా వాక్యాలు ఉంటాయి అనేది ఇందులో చెప్పబడింది అనమాట. ఇక్కడ మనకి చూసినట్లయితే అడ్జెక్టివ్స్ అండ్ దేర్ ఆర్డర్ ఇన్ ఏ ఫ్రేజ్, మనకి హెడ్డింగ్ అది ఇచ్చిన గ్రామర్ కింద అడ్జెక్టివ్స్ అండ్ దేర్ ఆర్డర్ ఇన్ ఏ ఫ్రేజ్. ఇక్కడ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఉషా వాజ్ ఏ టైనీ విలేజ్ గోల్డ్. అండర్లైన్ చేసిన జాతకు గుర్తుపెట్టుకోండి, టైనీ విలేజ్ గోల్డ్. షీ వాజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ బ్రైట్ స్టూడెంట్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ అడ్జెక్టివ్స్. ఈ అండర్లైన్ చేసిన వర్డ్స్ అడ్జెక్టివ్స్ అనమాట. టైనీ ఒకటి, విలేజ్ ఒకటి, ఎక్స్ట్రీమ్లీ ఒకటి, బ్రైట్ ఒకటి. ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్ అంటే నౌన్ ముందే వచ్చింది. గోల్డ్ అనే నౌను, స్టూడెంట్ అనే నౌను. ఆ తర్వాత దే డిస్క్రైబ్ ఉషా, దేని గురించి చెప్పండి, ఇవన్నీ కూడా ఉషాని వర్ణించో చెప్పబడి అంటే ఉషాని డిస్క్రైబ్ చేస్తా చెప్పండి అన్నమాట ఈ వర్డ్స్ అన్నీ కూడా. అలాగే వీ మే యూజ్ మోర్ దాన్ వన్ అడ్జెక్టివ్. ఇక్కడ చూడండి, వీ మే యూజ్ మోర్ దాన్ వన్ అడ్జెక్టివ్, ఒకటి కన్నా ఎక్కువ అడ్జెక్టివ్స్ అనమాట. టు డిస్క్రైబ్ ఏ పర్సన్ ఎందుకు ఉపయోగిస్తాం, అది టు డిస్క్రైబ్ ఏ పర్సన్, ఒక పర్సన్ వర్ణించాలన్నా లేదా ఒక ప్లేస్ గురించి మనం దాన్ని అక్కడ డిస్క్రైబ్ చేయాలన్నా, లేదు ఒక థింగ్ గురించి డిస్క్రైబ్ చేయాలన్నా, లేదు ఒక ఆబ్జెక్ట్ గురించి ఇంకెక్కువగా వర్ణించాలంటే మనం మోర్ దాన్ వన్ అడ్జెక్టివ్ అనేది వాడటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత దే మే గివ్ అస్ ఇన్ఫర్మేషన్, ఎందుకు వాడతాం మనం అక్కడ, దే మే గివ్ అస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ థింగ్స్ లైక్ క్వాలిటీ, అంటే వాటి యొక్క ఆబ్జెక్ట్ మనం ఏదైతే ఉపయోగిస్తున్నామో దాని యొక్క క్వాలిటీ గురించి కానీ, లేదా కలర్ గురించి కానీ, లేదా ఆ యొక్క నౌన్ యొక్క క్వాలిటీ కానీ, నౌన్ యొక్క కలర్ కానీ, నౌన్ యొక్క ఏజ్ కానీ, మేక్ కానీ, షేప్ కానీ ఎక్సెట్రా. దేనికి సంబంధించింది నౌన్ అంటే, అది పర్సన్ అవ్వచ్చు, ప్లేస్ అవ్వచ్చు, థింగ్ అవ్వచ్చు, లేక an ఆబ్జెక్ట్ అవ్వచ్చు. వీటన్నింటినీ కూడా వర్ణిస్తా చెప్పబడిన అనమాట. వీటి గురించి క్వాలిటీ కానీ, వీటి గురించి కలర్ కానీ, వీటి గురించి ఏజ్ కానీ, వీటి గురించి మేక్ కానీ, వీటి గురించి షేప్ కానీ, దేని గురించి పర్సన్ కానీ, ప్లేస్ కానీ, థింగ్ ఆర్ an ఆబ్జెక్ట్ గురించి చెప్పబడే అనమాట. ఈ రకంగా ఎన్ని విధాలుగా ఉండొచ్చు, అంతేగాని ఒకే నౌన్ ముందు ఒక అడ్జెక్టివ్ ఉంటుందంటే అని వీలు లేదు. డిఫరెంట్గా అడ్జెక్టివ్స్ ఉంటాయి. అవి ఏ విధంగా ఉంటాయని దీనిలో చెప్పారనమాట. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ వన్, నేను మరి బాగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది దీన్ని. ఇదంతా కూడా అండి డిఫరెంట్ టాపిక్ అపార్ట్ ఫ్రమ్ ద అదర్ గ్రామర్. ఇంతకుముందు చెప్పినాను కన్నా కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. తర్వాత చూడండి, క్వాలిటీ అంటే ఏం చెప్పాడు, క్వాలిటీ అంటే ప్రజెంట్ డే, అంటే దట్ ఈస్ ద డే ఆఫ్ క్వాలిటీ. క్వాలిటీ అంటే ప్రజెంట్ డే. అలాగే ఏజ్ అంటే ఏ యంగ్ మ్యాన్ లేకపోతే ఓల్డ్ మ్యాన్ అవ్వచ్చు. ఆ తర్వాత షేప్ అంటే ఏ స్క్వేర్ టేబుల్, షేప్ అనమాట. స్క్వేర్ అనేది కాదు, ట్రయాంగిల్ అవ్వచ్చు లేకపోతే రెక్టాంగిల్ అవ్వచ్చు, షేప్ అది. ఆ తర్వాత సైజ్ అంటే ఏ స్మాల్ రూమ్, అంటే రూమ్స్ రకాలు ఉంటాయి కదా, స్మాల్ రూమ్ అని, బిగ్ రూమ్ అని, వెరీ లార్జ్ హాల్ అని అలా ఉంటాయి కదా, అదనమాట సైజ్ అంటే. తర్వాత ఏంటది, ఆ తర్వాత టెంపరేచర్ అంటే ఏ హాట్ డే, ఏ రైనీ డే, ఏ కోల్డ్ డే ఉంటాయి కదా, అలాగనమాట. తర్వాత కలర్ అంటే బ్లాక్ క్యాట్, బ్లాక్ అనేది కాదండి, ఎనీ కలర్ ఏదైనా కానీ, బ్లాక్, వైట్, రెడ్, ఎల్లో, బ్లూ మీ ఇష్టం అనమాట, ఏదైనా కానీ దాని గురించి చెప్పబడి అనమాట. ఏంటంటే ఇందాక మీరు అనవచ్చు, మీరు ఇక్కడ షేప్ ఏంటి, సైజ్ ఏంటి అని ఇచ్చాడుగా మనకి ఇన్ఫర్మేషన్ అబౌట్ ద షేప్ అని ఇచ్చాడు, తర్వాత కలర్ అని ఇచ్చాడు, తర్వాత ఇదంతా గురించి వీటి గురించి క్వాలిటీ అని ఇచ్చాడు ఇక్కడ, వీటి గురించి తర్వాత ఏజ్ అని ఇచ్చాడు, వీటి గురించి ఇలా ఉంటాయని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పాడు అన్నమాట మనకి. క్వాలిటీ అంటే ఏంటి, ఏజ్ అంటే ఏంటి, షేప్ అంటే ఏంటి, సైజ్ అంటే ఏంటి, అలాగే టెంపరేచర్ ఎలా ఉంటుంది, టెంపరేచర్ అంటే దేని గురించి చెప్పాలి, టెంపరేచర్ అంటే ఎలా ఉంటుందంటే దేని గురించి చెప్పాలి. ఆ తర్వాత కలర్ అంటే ఏంటి, కలర్ అంటే ఏ టైప్ ఆఫ్ గురించి చెప్పాలి అనే దాని గురించి మనకి ఇక్కడ చెప్పబడినవి. ఇక్కడ క్యాట్ అనేది నౌను, బ్లాక్ అనేది అడ్జెక్టివ్ అనమాట, అలాగనమాట. అలాగే డే అనేది నౌను, హాట్ అనేది అడ్జెక్టివ్. అలాగే రూమ్ అనేది నౌను, స్మాల్ అనేది అడ్జెక్టివ్. తర్వాత మ్యాన్ అనేది నౌను, యంగ్ అనేది అడ్జెక్టివ్.
టేబుల్ అనేది నౌను, స్క్వేర్ అనేది అడ్జెక్టివ్. స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ట్రయాంగిల్ కానీ ఎనీ వర్డ్ డిస్క్రైబింగ్ ద నౌన్ గురించి వర్ణించేది ఏదైనా కూడా దట్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్. అలాంటి ఒకటే కాదు 2-3 రకాలు ఉంటాయని చెప్పి ఈ పేరా ద్వారా మనకి చెప్పబడింది అనమాట. అలాగే ఇక్కడ ఉషా వాజ్ ఏ టైనీ విలేజ్ గర్ల్ అని ఇచ్చారన్నమాట. అలాగే ఎక్స్ట్రీమ్లీ బ్రైట్ స్టూడెంట్, ఈ 2 వర్డ్స్ కూడా ఎడ్జెక్టివ్స్. ఇక్కడ ఈ 2 కూడా ఎడ్జెక్టివ్స్ ఈ సందర్భాన్ని బట్టి. ఎందువల్ల ఉషా అనేది డిస్క్రైబ్ చేస్తున్నాయి. ఉషా అనే యొక్క ఆవిడని అక్కడ మనకి డిస్క్రైబ్ చేస్తే చెప్పండి. ఉషా అనే గర్ల్, ఆ గర్ల్ ఎలాంటిది? టైనీ విలేజ్ గర్ల్. టైనీ అంటే స్మాల్, చిన్న అని అర్థం, స్మాల్, అది అలాగనమాట. ఆ తర్వాత మనకి ఆర్డర్ ఆఫ్ ఎడ్జెక్టివ్స్. సరే బాగానే ఉంది సార్, మరి 2-3 ఎడ్జెక్టివ్స్ అంటున్నారు, ఏ ఆర్డర్లో పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, ఏమైనా రూల్ ఉందా? లేదండి, దెర్ ఇస్ నో డెఫినెట్ రూల్ అని వాడే చెప్పాడు. నేను కాదు, ఏ రూలు లేదు దీనికి. మన యొక్క సెంటెన్స్ యొక్క కన్స్ట్రక్షన్ బట్టి ఈజీగా మనం చెప్పగలుగుతాం అంతే. ఆ తర్వాత వెన్ వీ యూజ్ 2 or more adjectives టు డిస్క్రైబ్ ఏ నౌన్. ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చాడు. అలాగూ when we use 2 or more adjectives to describe a noun, 2 or more adjectives కానీ వాడినప్పుడు అంటే ఒక నౌన్ డిస్క్రైబ్ చేసి చెప్పాలంటే we have to take care of the ఆర్డర్ గురించి కొంచెం జాగ్రత్త పడాలి. ఆ తర్వాత ద పొజిషన్ ఆఫ్ ద adjectives డిపెండ్స్ ఆన్, ఆ యొక్క పొజిషన్ ముందు ఏది పెట్టాలి, వెనకాల ఏది పెట్టాలి, ఆ పొజిషన్ అన్నమాట. దేని మీద ఆధారపడి ఉంది? డిపెండ్స్ ఆన్ హౌ క్లోజ్లీ దే ఆర్ రిలేటెడ్ టు ద నౌన్. ఆ యొక్క నౌన్ యొక్క క్లోజ్నెస్ బట్టి ఆధారపడి, అంటే నౌన్ ఉంచి ఆ నౌన్ని ఏ విధంగా మనం ఏ సందర్భంగా చెప్పాలనే ఆర్డర్ అనేది మనం నిర్ణయించాలి. అది మనకు ఏ రకంగా అయితే సూటబుల్గా ఉంటుందో, ఏ రకంగా దాన్ని వర్ణిస్తే బాగుంటుందో అనేది మనమే ఆర్డర్ చేసుకోమంటున్నాడు. దో హార్డ్ అండ్ పాస్ట్ రూల్స్ కెనాట్ బి గివెన్. ఇది నేను చెప్పిన దానికి మీకు రూల్స్ ఏముంటాయి? నో రూల్స్. హార్డ్ అండ్ పాస్ట్ రూల్స్ ఏం లేవు ఇక్కడ. ద ఫాలోయింగ్ గైడ్లైన్స్ విల్ బి సమ్ హెల్ప్. బట్ ఇక్కడ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చాడు, ఈ గైడ్లైన్స్ హెల్ప్ చేస్తాయి అంటున్నాడు. ఏంటి గైడ్లైన్స్? ఏంటి? అడ్జెక్టివ్స్ యూజువల్ ఆర్డర్. జనరల్గా అడ్జెక్టివ్స్ ఆర్డర్ అనమాట. ఎలా చెప్తున్నాడు ముందు? ఇక్కడ ఫస్ట్ డెటర్మైనర్స్. అంటే డెటర్మైనర్స్ ఏంటిది? ఆర్టికల్స్ అవ్వచ్చు, లేకపోతే డెమాన్స్ట్రేటివ్స్ అవ్వచ్చు, లేకపోతే పాసిటివ్స్ అవ్వచ్చు. అంటే పాసిటివ్స్ అంటే కలిగింది, దాని యొక్క ఆర్టికల్స్ తెలుసు కదా, ఏ అంది. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చాడు, దానిలో చెప్తాను మీకు అది ఏంటనేది. ఆ తర్వాత క్వాలిటీ. ఇందాక మనకు క్వాలిటీ వచ్చింది. క్వాలిటీ అంటే ప్రెజెంట్ డే అని ఇచ్చాడు. ఇక్కడ దాని క్వాలిటీ అంటే బ్యూటిఫుల్ అనమాట. బ్యూటిఫుల్ కూడా క్వాలిటీనే కదా, సాడ్నెస్ అని కూడా క్వాలిటీనే, బ్యూటిఫుల్ క్వాలిటీ అలాగనమాట. తర్వాత సైజు, ఏజ్, షేపు మూడిట్లో ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ ఓల్డ్ అని ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. తర్వాత కలర్ కానీ ఆరిజిన్ కానీ, ఇక్కడ ఏంటి? బ్రౌన్ ఇండియన్ అని చెప్పి ఎగ్జాంపుల్గా చూసుకున్నాడు. కలర్ అంటే బ్రౌన్ అనమాట, బ్రౌన్. ఇది దాంతోపాటు వచ్చిన ఇది వర్డ్ అనమాట ఇది. ఆ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ ఏంటి? ఇక్కడ మేడ్, మేడ్ కాదు, హ్యాండ్ మేడ్ పాస్ట్ పార్టిసిపుల్. ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ అంటే మేడ్, హ్యాండ్ మేడ్. ఆ తర్వాత మెటీరియల్ ఏంటి? వుడెన్. ఆ తర్వాత నౌన్ అంటే టేబుల్. ఇప్పుడు ఇది ఇచ్చిన వర్డ్స్ అన్ని కూడా ఒక ఆర్డర్లో పెట్టాడు. అంటే ఒక ఆర్డర్ అంటే ఒక యాక్చువల్గా ఒక ఆర్డర్లో రాసుకొచ్చాడు. అక్కడ ఏ విధంగా రాశారనేది చూడండి. ఎగ్జాంపుల్స్ ఇట్ ఈజ్ రానీస్. ఎగ్జాంపుల్ వాడు చూస్తున్నాడు. ఇది ఇట్ ఈజ్ రానీస్, ఇది పొసెసివ్ అంటే ఇది. ఇట్ ఈజ్ రానీస్. ఇక్కడ ఆర్టికల్స్ ఏం లేదు. ఆ తర్వాత డెమాన్స్ట్రేటివ్ పశువు మాత్రం ఉంది, దాన్ని ఈ విధంగా తీసుకున్నాడు. ఇట్ ఈజ్ రానీస్. బ్యూటిఫుల్ అనేది వర్డ్, బ్యూటిఫుల్. ఓల్డ్, బ్రౌన్ ఇండియన్, ఇది కూడా బ్రౌన్ ఇండియన్. తర్వాత హ్యాండ్ మేడ్, తర్వాత వుడెన్ టేబుల్. ఎలా చెప్పారు రెండు వాక్యం? ఇట్ ఈజ్ రానీస్, బ్యూటిఫుల్, ఓల్డ్, బ్రౌన్ ఇండియన్, హ్యాండ్ మేడ్, వుడెన్ టేబుల్. ఈ రకంగా మనకి ఒక నౌన్ని వర్ణిస్తూ చెప్పారన్నమాట. ఇది కూడా నౌన్ వర్ణిస్తూ చెప్పి ఇవన్నీ కూడా అడ్జెక్టివ్సే. ఇవన్నీ కూడా ఎడ్జెక్టివ్స్. అంటే ఇక్కడ 1, 2, 3 కాదు, చాలా ఇచ్చారన్నమాట. అన్నీ కూడా మనం అన్ని ఎడ్జెక్టివ్స్ కింద తీసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చాడు, ఒక 5 సెంటెన్స్ ఇచ్చాడు. దాన్ని మనం ఆర్డర్ చేయమన్నాడు, ఒక కరెక్ట్ ఆర్డర్లో మనం పెట్టమన్నాడు అనమాట. ఏ విధంగా చూడండి. ఇక్కడ ఉషా వాజ్ బోర్న్ ఎట్ ఫామ్. ఇవన్నీ కూడా ఈ ఆర్డర్ లేదు ఇందులో, జంబుల్డ్ ఆర్డర్. మీరు అది ఆర్డర్లో పెట్టాలి. ఉషా వాజ్ బోర్న్ ఎట్ ఫామ్ మదర్స్ ఓల్డ్ హర్ హౌస్. ఇది చదవటానికి ఒక సెంటెన్స్ లాగా చదవటానికి వీల్లేదు. అంటే ఎందువల్లంటే దిస్ ఇస్ నాట్ ద సెంటెన్స్.
వాటర్ ఆర్డర్ అని జంబుల్గా ఉంది. జంబుల్ అంటే వెనక ముందు వెనక ఉన్నాయి. జంబుల్ అంటే ద వర్డ్ ఆర్డర్ ఇస్ జంబుల్డ్. ఇట్ మీన్ యూ హ్యావ్ టు అరేంజ్ ఇన్ ప్రాపర్ ఆర్డర్ టు మేక్ ఎ సెంటెన్స్. అది సెంటెన్స్ చేయాలని ఒక ఆర్డర్ పెట్టాలి మనం. ఎలా చూడండి, ఇది ఫస్ట్ వన్ చూసినట్లయితే ఉషా వాజ్ బోర్న్ ఎట్ ఫామ్ మదర్స్ ఓల్డ్ హర్ హౌస్ అని ఇచ్చాడు. దాన్ని మనం ఏ విధంగా చేయొచ్చు, మనం ఉషా వాజ్ బోర్న్ ఎట్ హర్, చూడండి ఇక్కడ రాస్తున్నాం, ఉషా వాజ్ బోర్న్ ఎట్, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఉషా వాజ్ ఇక్కడ నుంచి మారింది అన్నమాట ఆర్డర్. ఉషా వాజ్ బోర్న్ ఎట్ హర్ ఎక్కడండి, మదర్స్ at her mother's old at her mother's old farm house. ఈ విధంగా మనం ఆర్డర్ చేసాం. ఏ విధంగా చేసాం, ఉషా వాజ్ బోర్న్ ఎట్ హర్ మదర్స్ ఓల్డ్ ఫార్మ్ హౌస్. ఉషా వాజ్ బోర్న్ ఎట్ హర్ మదర్స్ ఓల్డ్ ఫార్మ్ హౌస్. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా వర్డ్స్, ఈ వర్డ్స్ మనం ఆర్డర్లో పెట్టాం అన్నమాట. ఓల్డ్ అనేది ఇక్కడ, హర్ ఫార్మ్ అనేది తీసుకొచ్చాం, హౌస్ అనేది ఇక్కడ లాస్ట్లో పెట్టాం అన్నమాట. అలాగూ ఆ తర్వాత సెకండ్ వన్ చూడండి, ఉషా ఈజ్ డార్క్ లిటిల్ ఏ షై గర్ల్. షై గర్ల్ అంటే షైనెస్, సిగ్గు అన్నమాట. ఉషా ఈజ్ డార్క్ లిటిల్ ఏ షై గర్ల్, దాన్ని అక్కడ బ్రేక్ చేసి ఇచ్చాడు. మనం మీకు ఎలా ఆర్డర్ వస్తుందో చూడండి ఒకసారి మీరు. ఉషా ఈజ్ ఏ షిల్లీ, ఎలా పెడతామండి, ఉషా ఎలా చెప్తాను, ఉషా ఈజ్ ఏ షై లిటిల్, చూడండి అరేంజ్ చేయండి. ఉషా ఈజ్ ఏ షై లిటిల్ డార్క్ గర్ల్. చూడండి దీని విధంగా అరేంజ్ చేసాం. ఉషా ఈజ్ ఏ షై లిటిల్ డార్క్ గర్ల్. ఇకపోతే మనకి తర్వాత ఇంకా ఒక 3 సెంటెన్స్లు ఉన్నాయండి. దానిలో చాలా బోర్డు కనుక దీని మీద రాసాం. ఎలా రాసామంటే చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది. దీనిలో there are flowers, some beautiful roses white in our garden. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లు ఇచ్చిన ఎక్సర్సైజ్ అండి ఇవి. there are flowers, some beautiful roses white in our garden ఉంది. దాన్ని మనం ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు అంటే, దీన్ని వచ్చి మనం there are some beautiful white rose flowers in our garden. There are some beautiful white rose flowers in our garden. ఆ వర్డ్స్ని ఈ విధంగా అరేంజ్ చేస్తే we make a meaningful sentence. మనకి మీనింగ్ఫుల్ సెంటెన్స్ వచ్చిందన్నమాట ఈ ఆర్డర్ వల్ల. ఈ రకంగా అరేంజ్ చేయడం వల్ల మీనింగ్ఫుల్ సెంటెన్స్ తయారు చేస్తాం మనం. అలాగే ఇట్ ఈజ్ న్యూ మై టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్, ఇది ఈజీగా ఉంటుంది చూడండి. ఇట్ ఈజ్ న్యూ మై టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ అనేది దాన్ని ఏ విధంగా అర్థం చేయొచ్చు అండి. దాన్ని చూడండి, ఇట్ ఈజ్ మై new English టెక్స్ట్ బుక్. ఇట్ ఈజ్ మై న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. ఈ విధంగా మనం ఆర్డర్ చేసాం దీన్ని. ఇట్ ఈజ్ మై న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. ఆ తర్వాత లాస్ట్ వన్, సునీత వాజ్ డ్రెస్డ్ ఇన్ శారీ. చూడండి, ఇది సునీత వాజ్ డ్రెస్డ్ ఇన్ శారీ కాంచీపురం ఎక్స్పెన్సివ్ అండ్ సిల్క్. ఇది లెందీ సెంటెన్స్ అండి. లెందీ సెంటెన్స్ అయినా కూడా మీరు 2 సార్లు చదివితే మీ ఆర్డర్లో మీకే వస్తుంది. ఎక్కడ వరకంటే సునీత వాజ్ డ్రెస్డ్ ఇన్ శారీ కాంచీపురం ఎక్స్పెన్సివ్ అండ్ సిల్క్. మీరు ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. మనం దీన్ని ఎలా వచ్చంటే, సునీత వాజ్ డ్రెస్డ్ ఇన్ అంటే ఇక్కడ వరకు కామన్ అండి. సునీత వాజ్ డ్రెస్డ్ ఇన్, ఇక్కడ వరకు సేమ్ అదే సెంటెన్స్ తీసుకోండి. సునీత వాజ్ డ్రెస్డ్ ఇన్, తర్వాత యాన్ ఎక్స్పెన్సివ్ ఇక్కడ నుంచి మార్చండి. ఇక్కడ నుంచి ఎలా చెప్తాంటే చూడండి, యాన్ ఎక్స్పెన్సివ్
ఇక్కడ దీనికి చాలా స్పేస్ లేదండి, ఇక్కడ రాస్తాను చూడండి. యాన్ ఎక్స్పెన్సివ్, చూడండి, సునీత వాజ్ డ్రెస్డ్ ఇన్ యాన్ ఎక్స్పెన్సివ్, ఎక్కడది, కాంచీపురం సిల్క్ శారీ, కాంచీపురం సేమోడే, కాంచీపురం సిల్క్ శారీ. ఈ విధంగా ఎడ్జెక్టివ్స్ని ఒక ఎడ్జెక్టివ్ కానీ అంటే మోర్ దాన్ వన్ ఎన్నున్నా కానీ మనం నౌన్ బేస్ చేసుకుని ఆర్డర్ అనేది ఫ్రేమ్ చేయాలి. దాని గురించి ఈ లెసన్లో చెప్పాడు అన్నమాట. ఎడ్జెక్టివ్స్ నాట్ అని చెప్పాడు. దీనికైనా స్టాండర్డ్ రూల్ ఉన్నాయంటే దెర్ ఇస్ నో స్టాండర్డ్ రూల్ టు ఫార్మ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఎడ్జెక్టివ్స్. ఆ యొక్క నౌన్ ముందు ఎడ్జెక్టివ్ రూల్స్ ఏం లేవు, అది మనం చదువుకుని అర్థం చేసుకుని రాయటం అన్నమాట. అది ఈ 5 వాక్యాలు కూడా ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చాడు, 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు కనుక 5 వాక్యాలు కూడా 2 సార్లు రాసుకుని చూడండి జాగ్రత్తగా. ఎగ్జామ్లో మనకి ఇది వచ్చి మన దీన్ని ప్రాపర్ ఆర్డర్లో చేయమని అడుగుతాడు. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు ఈజీగా ఉన్న వెర్బ్ ఫామ్స్కి టెన్స్ ఫామ్స్కి అంత ఈజీగా వెళ్ళదు. ఇలాంటి వాటిలో డిఫికల్టీ ఉన్నట్లు పట్టుకుంటాడు మనల్ని. కనుక ఇది 1-2 సార్లు మీరు రాసుకుని ఏ విధంగా అనేది ఆర్డర్ అనేది చూడండి. కనుక ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ 1-2 సార్లు చూడండి. ఆ తర్వాత సెకండ్ వన్లో లుక్ ఎట్ ద ఫాలోయింగ్ అండర్లైన్ ఫ్రేజెస్. ఈ అండర్లైన్ ఫ్రేజెస్ని చూడమని ఏమన్నాడు వీడికి, ఉషా జాయిన్ ద స్పోర్ట్స్ డివిజన్ ఎట్ Cannor to improve her sports talent. Usha joined the sports division. ఆ యొక్క స్పోర్ట్స్ స్కూల్ అనమాట, స్పోర్ట్స్ డివిజన్లో జాయిన్ అయింది. అక్కడ ఎట్ Cannor టు ఇంప్రూవ్ అవర్ స్పోర్ట్స్ టాలెంట్. ద అండర్లైన్డ్ ఫ్రేజ్ ఆన్సర్. ఈ యొక్క ఫ్రేజ్ అనేది ఇది, ఈ ఫ్రేజ్ అనేది వాడాక అండర్లైన్ చేసి ఇస్తారన్నమాట. ద అండర్లైన్ ఫ్రేజ్ ఆన్సర్ ద క్వశ్చన్ వై. మనం వై అనే దాన్ని చేసుకుంటూ వస్తాం అన్నమాట. అండర్లైన్ ఫ్రేజ్ ఏ విధంగా అంటే వై డిడ్ ఉషా జాయిన్ ద స్పోర్ట్స్ డివిజన్. చూడండి ఇక్కడ వై డిడ్ ఉషా, ఇక్కడ డిడ్ వచ్చినప్పుడు ఈడీ రాదండి, ఎందుకంటే డూ డస్ డిడ్ పక్కన ఇప్పుడు కూడా వెర్బ్ ఉన్నాయి కదా. జాయిన్ వై డిడ్ ఉషా జాయిన్ ద స్పోర్ట్స్ డివిజన్ అంటే మనం ఇది ఆన్సర్ ఏ విధంగా వస్తే దట్ ఇస్ కాల్డ్ ఫ్రేజ్ అనమాట. అంటే మనకు క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ రావాలి, దానిలో ఇది ఒక ఫ్రేజ్ అనమాట. ఏంటి, వై డిడ్ ఉషా జాయిన్ ద స్పోర్ట్స్ డివిజన్ అంటే స్పోర్ట్స్ డివిజన్ ఎట్ Cannor, ఎందుకు జాయిన్ అయింది, ఉషా ఎందుకు జాయిన్ అయింది అని చెప్పి క్వశ్చన్ వేసుకున్నాం అనుకోండి, ఆన్సర్ ఏంటి, ఉషా జాయిన్డ్ స్పోర్ట్స్ డివిజన్ ఎట్ Cannor టు ఇంప్రూవ్ అవర్ స్పోర్ట్స్ టాలెంట్. టు ఇంప్రూవ్ ఇదన్నమాట కావాల్సింది, ఇది మనకు ఆన్సర్ కింద రావాలి. అంటే ఒక క్వశ్చన్ వేసుకుంటే టు ఇంప్రూవ్ అనేది ఆన్సర్ వస్తుంది కదా, దట్స్ కాల్డ్ ఫ్రేజ్. అది వాడు చెప్పింది ఆన్లైన్ ఫ్రేజ్. ఒక క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ రావాలన్నమాట. ఆన్సర్ వచ్చేది ఈ విధంగా వచ్చింది కనుక దిస్ కాల్డ్ ఫ్రేజ్ అని చెప్పాడు. అలాగే సెకండ్ వన్ చూడండి, నంబియార్ ఇంట్రడ్యూస్డ్ ద స్టాండ్ ట్రైనింగ్ ఇన్ హర్ ప్రోగ్రామ్ టు ఎన్హాన్స్. అంటే టు ఇంక్రీజ్, లేకపోతే టు గెట్ మోర్ నాలెడ్జ్. అలాగూ అంటే ఎన్హాన్స్ అంటే టు ఇంక్రీజ్ అని అర్థం వస్తుంది అన్నమాట, ఇంకా డెవలప్ చేసుకోవడానికి. టు ఎన్హాన్స్ అవర్ పర్ఫార్మెన్స్ ఇన్ అథ్లెటిక్స్. Nambiar introduced the stand training in her program to enhance her performance in athletics. దీనికి కూడా వై అనేది చూడండి, అంటే వై డిడ్ Nambiar introduce, వై డిడ్ Nambiar ఇంట్రడ్యూస్ ఈడీ అనేది ఇక్కడ రాదు. ఎందుకు రాదు, డిడ్ అని పెట్టాం కదా. అంటే ఇది మనము అంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి కోసం చెప్తున్నాం అంతే. అంటే మీరు రాయమని అంటలా, క్వశ్చన్ వేసుకుంటే మనకి జాబ్ రావాలి. అంటే ఎందువల్ల జాయిన్ చేశాడు, టు ఎన్హాన్స్ అవర్ పర్ఫార్మెన్స్ ఇన్ అథ్లెటిక్స్ అనేది రావాలన్నమాట. అందుకోసం చెప్తున్నాం అన్నమాట ఇది. టు ఎన్హాన్స్ అవర్ పర్ఫార్మెన్స్. ఒకవేళ ఈ క్వశ్చన్ కానీ ఇలా ఇచ్చినట్లయితే, మీరు ఈ బిట్లు కానీ ఇచ్చినట్లయితే మీరు ఒకసారి క్వశ్చన్ వేసుకోండి వై అని. అంటే వై అని క్వశ్చన్ వేసుకుంటే మనం ఈజీగా వాటిని బయటికి తీయొచ్చు అన్నమాట. అండర్లైన్ ఫ్రేజ్ ఏదైతే ఫ్రేజ్ అండర్లైన్ చేయొచ్చో వాటిని ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఇది దాని యొక్క అర్థం. ఓకేనండి. దీంతో మనకి 6th క్లాస్లో ఉన్న ఒక గ్రామర్ పార్ట్ వీడియో నెంబర్ 1 అయిందండి. 1 more వీడియో దేర్, ఇంకొక వీడియో ఉంది. ఆ వీడియో కానీ చెప్తే టోటల్గా 6th క్లాస్ బుక్ గ్రామరు అండ్ వొకాబులరీ పాటు కంప్లీట్ చేసినట్టు అవుతుంది. మీకు ఇంకేమన్నా అందులో కానీ కంప్లీట్ చేయలేదు అనిపించి మీకేమైనా డిఫరెంట్గా ఉన్నట్లయితే మీరు నాకు వాట్సాప్ ద్వారా కానీ లేదనుకుంటే కింద మీరు మెసేజ్ ఇవ్వండి. ఇస్తే అది చూసి నేను మీకు దానికి ఆ యొక్క 6th క్లాస్ సంబంధించి 1-2 వీడియోలు చేసి చూపిస్తాను మీకు. Okay, thank you to all for watching my videos on YouTube. If you are interested my videos, please
do me a favor, like, share and subscribe. Okay, thank you once again. Thank you to all. I meet you in my next video. Okay, bye.